బ్రదర్ పాల్ విక్టర్ గారు పుట్టుకతో అందులు అయినప్పటికీ దేవుణ్ణి తెలుసుకొని దేవుడు తనకిచ్చిన తలాంతును దేవుని మహిమ నిమిత్తమే వాడుతూ దేవుని కోసం పాడటమే తన వృత్తిగా కొనసాగిస్తున్నారు. కావున మన సంఘాల్లో జరిగే సభలకు ఇతర కార్యక్రమాలకు ఆహ్వానించి తోటి క్రైస్తవునిగా వారికి సహాయపడాలని కోరుకొనుచున్నాము. ఇట్లు మీ దైవకృప టీవీ ఛానల్. మనసా మనసా దిగులెందుకే మనసా దిగులెందుకే మనసా లోకము జాడ తిరుగని నీకు లోకము జాడ తిరుగని నీకు దిగులెందుకే మనసా దిగులెందుకే మనసా ఇచ్చటాంధత్వముగనున్నాను పరమున అందాలన్నీ చూతువే ఇచ్చటాంధత్వముగనున్నాను పరమున అందాలన్నీ చూతువే ప్రభుని స్తుతిల్తువే గానము సేయుచు ప్రభుని స్తుతిల్తువే దిగులెందుకే మనసా దిగులెందుకే మనసా వాడిన పుష్పము వలెనున్న నీకు లోకాశల పైన ధ్యాసిందుకు వాడిన పుష్పము వలెనున్న నీకు లోకాశల పైన ధ్యాసిందుకు ప్రభువును మరచి నేత్రములను ప్రభువును మరచి పాపములో పడి యతన పడుదువా పాపములో పడి యతన పడుదువా దిగులెందుకే మనసా లోకము జాడ తిరుగని నీకు లోకము జాడ పెరుగని నీకు దిగులెందుకే ఆహా దిగులెందుకే ఓ
ఓహో దిగులేదుకే మనసా. బ్రదర్ పాల్ విక్టర్ గారు పుట్టుకతో అంధులు అయినప్పటికీ దేవుణ్ణి తెలుసుకొని దేవుడు తనకిచ్చిన తలాంతును దేవుని మహిమ నిమిత్తమై వాడుతూ దేవుని కోసం పాడటమే తన వృత్తిగా కొనసాగిస్తున్నారు. కావున మన సంఘాల్లో జరిగే సభలకు ఇతర కార్యక్రమాలకు ఆహ్వానించి తోటి క్రైస్తవునిగా వారికి సహాయపడాలని కోరుకొనుచున్నాము. ఇట్లు మీ దైవకృప టీవీ ఛానల్. ఎంత కాలము ఇంకెంత కాలము ఎంత కాలము ఇంకెంత కాలము గురి కానక గమ్యము ఎరుగక గురి కానక గమ్యము ఎరుగక తిరుగులాడుట ఎంత కాలము ఇంకెంత కాలము. పోతున్నది నాలో కోరికేమో చెలరేగుతున్నది. వయసేమో ఉడికి పోతున్నది నాలో కోరికేమో చెలరేగుతున్నది. గురికానక గమ్యము ఎరుగక గురికానక గమ్యము ఎరుగక తిరుగులాడుట ఎంత కాలము ఎంత కాలము.
ఎరుగక గురి కానక గమ్యము ఎరుగక తిరుగులాడుట ఎంతకాలము 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 ఇంకెంతకాలము గురి కానక గమ్యము ఎరుగక గురి కానక గమ్యము ఎరుగక తిరుగులాడుట ఎంతకాలము ఇంకెంతకాలము ఎంతకాలము ఇంకెంతకాలము బ్రదర్ పాల్ విక్టర్ గారు పుట్టుకతో అందులు అయినప్పటికీ దేవుణ్ణి తెలుసుకొని దేవుడు తనకిచ్చిన తలాంతును దేవుని మహిమ నిమిత్తమై వాడుతూ దేవుని కోసం పాడటమే తన వృత్తిగా కొనసాగిస్తున్నారు. కావున మన సంఘాల్లో జరిగే సభలకు ఇతర కార్యక్రమాలకు ఆహ్వానించి తోటి క్రైస్తవునిగా వారికి సహాయపడాలని కోరుకొనుచున్నాము. ఇట్లు మీ దైవకృప టీవీ ఛానల్. మోకాళ్ళు నల్లబడితే నీ ముఖమే తెల్లబడును. లోకంలో ఉన్న వారికి కాంతివంతముగా పడును. మోకాళ్ళు నల్లబడితే నీ ముఖమే తెల్లబడును. లోకంలో ఉన్న వారికి కాంతివంతముగా పడును. మోకాళ్ళ ప్రార్థన ఉన్నప్పుడు కన్నీటి అనుభవం ఉన్నప్పుడు మోకాళ్ళ ప్రార్థన ఉన్నప్పుడు కన్నీటి అనుభవం ఉన్నప్పుడు వినయముతో వేడుతున్నప్పుడు ఆలకించు నీ తండ్రి జవాబిచ్చును. వినయముతో వేడుతున్నప్పుడు ఆలకించు నీ తండ్రి జవాబిచ్చును. మోకాళ్ళు నల్లబడితే నీ ముఖమే తెల్లబడును. సంఘమంతా ఇంటిలో కూడి ఉండగా ఎడతెగని ప్రార్థన చేయుచుండగా సంఘమంతా ఇంటిలో కూడి ఉండగా ఎడతెగని ప్రార్థన చేయుచుండగా పరము నుండి దేవదూత వచ్చి బంధి అయిన పేతురును విడిపించెను. పరము నుండి దేవదూత వచ్చి బంధి అయిన పేతురును విడిపించెను. మోకాళ్ళ ప్రార్థన ఉన్నప్పుడు కన్నీటి అనుభవం ఉన్నప్పుడు వినయముతో వేడుకున్నప్పుడు ఆలకించు నీ తండ్రి జవాబిచ్చును. వినయముతో వేడుకున్నప్పుడు ఆలకించు నీ తండ్రి జవాబిచ్చును. మోకాళ్ళు నల్లబడితే నీ ముఖమే తెల్లబడును.
ప్రార్థన విన్నవాడు సరిహద్దులు విశాలం చేయును. ఎబ్బేజు ప్రార్థన విన్నవాడు సంఘ సరిహద్దులు విశాలం చేయును. యాకోబును ఇశ్రాయేలుగా మాలచువాడు నిన్ను దీవించును. యాకోబును ఇశ్రాయేలుగా మాలచువాడు నిన్ను దీవించును. మోకాళ్ళ ప్రార్థన ఉన్నప్పుడు కన్నీటి అనుభవం ఉన్నప్పుడు, మోకాళ్ళ ప్రార్థన ఉన్నప్పుడు కన్నీటి అనుభవం ఉన్నప్పుడు, వినయముతో వేడుకోనప్పుడు ఆలపించు నీ తండ్రి జవాబిచ్చును. వినయముతో వేడుకోనప్పుడు ఆలపించు నీ తండ్రి జవాబిచ్చును. మోకాళ్ళు నల్లబడితే నీ ముఖమే తెల్లబడును. లోకంలో ఉన్న వారికి కాంతివంతముగా పాడును. మోకాళ్ళ ప్రార్థన ఉన్నప్పుడు కన్నీటి అనుభవం ఉన్నప్పుడు, మోకాళ్ళ ప్రార్థన ఉన్నప్పుడు కన్నీటి అనుభవం ఉన్నప్పుడు, వినయముతో వేడుకున్నప్పుడు ఆలకించు నీ తండ్రి జవాబిచ్చును. వినయముతో వేడుకున్నప్పుడు ఆలకించు నీ తండ్రి జవాబిచ్చును. మోకాళ్ళు నల్లబడితే నీ ముఖమే తెల్లబడును. బ్రదర్ పాల్ విక్టర్ గారు పుట్టుకతో అందులు అయినప్పటికీ దేవుణ్ణి తెలుసుకొని దేవుడు తనకిచ్చిన తలాంతును దేవుని మహిమ నిమిత్తమే వాడుతూ దేవుని కోసం పాడటమే తన వృత్తిగా కొనసాగిస్తున్నారు. కావున మన సంఘాల్లో జరిగే సభలకు, ఇతర కార్యక్రమాలకు ఆహ్వానించి తోటి క్రైస్తవునిగా వారికి సహాయపడాలని కోరుకొనుచున్నాము. ఇట్లు మీ దైవకృప టీవీ ఛానల్. కన్నులు లేని బ్రతుకు ఎందుకు ప్రభువా నిన్ను స్తుతించటందుకా. కన్నులు లేని బ్రతుకు ఎందుకు ప్రభువా నిన్ను స్తుతించటందుకా. కరుణ లేని లోకంలో నన్ను మాయవలే నెట్టివేశావా. కరుణ లేని లోకంలో నన్ను మాయవలే నెట్టివేశావా. నీకిది న్యాయమా ఓ నా ప్రభువా. కన్నులు లేని బ్రతుకు ఎందుకు ప్రభువా నిన్ను స్తుతించటందుకా. బలవంతుడు నన్ను చూచి గేలి చేసెను. బలములేని వాడనై నేనుండగా బలవంతుడు నన్ను చూచి గేలి చేసెను. ఎన్నాళ్ళు ప్రభువా ఈ పాడు జీవితం, ఎన్నాళ్ళు ప్రభువా ఈ పాడు జీవితం
సుఖము లేని ప్రాణానికి ఇంత వేదన, సుఖము లేని ప్రాణానికి ఇంత వేదన, కనులు లేని బ్రతుకు ఎందుకు ప్రభువా నిన్ను స్తుతించెటనుగా. మహిమకు మార్చిన మహిమోన్నతుడా, మహిమ పరచబడుటకు మన్నైనా నన్ను మహిమకు మార్చిన మహిమోన్నతుడా, నా మార్గములో వెలుతురు నీవే, నా మార్గములో వెలుతురు నీవే, నా జీవన గమనానికి జ్యోతివి నీవే, నా జీవన గమనానికి జ్యోతివి నీవే. బ్రదర్ పాల్ విక్టర్ గారు పుట్టుకతో అందులు అయినప్పటికీ దేవుణ్ణి తెలుసుకొని దేవుడు తనకిచ్చిన తలాంతును దేవుని మహిమ నిమిత్తమై వాడుతూ దేవుని కోసం పాడటమే తన వృత్తిగా కొనసాగిస్తున్నారు. కావున మన సంఘాల్లో జరిగే సభలకు ఇతర కార్యక్రమాలకు ఆహ్వానించి తోటి క్రైస్తవునిగా వారికి సహాయపడాలని కోరుకొనుచున్నాము. ఇట్లు మీ దైవకృప టీవీ ఛానల్. రాకడొస్తోందిరా రైలు బండిలాగా, మోత వేస్తోందిరా కడబొర ధ్వనిలాగా, రాకడొస్తోందిరా రైలు బండిలాగా, మోత వేస్తోందిరా కడబొర ధ్వనిలాగా, అది యేసుక్రీస్తు రెండో రాకడా, పరిశుద్ధులకది పండుగ లాంటిదిరా, అది యేసుక్రీస్తు రెండో రాకడా, పరిశుద్ధులకది పండుగ లాంటిదిరా. రాకడొస్తోందిరా రైలు బండిలాగా, కోత వేస్తోందిరా కడబొర ధ్వనిలాగా.
చాలు. రాజ్యము మీదికి రాజ్యము లేచును, జనము మీదికి జనము లేచును. రాజ్యము మీదికి రాజ్యము లేచును, జనము మీదికి జనము లేచును. కరువులు తెగుళ్ళు వస్తాయి, ఎన్నో వింతలు పుడతాయి. కరువులు తెగుళ్ళు వస్తాయి, ఎన్నో వింతలు పుడతాయి. అక్కడొస్తోందిరా రైలు బండిలాగా, కోత వేస్తోందిరా కడబొర ధ్వనిలాగా. అరే అక్కడొస్తోందిరా రైలు బండిలాగా, కోత వేస్తోందిరా కడబొర ధ్వనిలాగా. మానుము సోదరా, ఈ పాత జీవితం పాతి పెట్టుముగా. పాపపు బతుకు మానుము సోదరే, ఈ పాత జీవితం పాతి పెట్టుముగా. పాపాలన్నీ ఒప్పుకొనుమురా, ప్రభుని చెంతకు చేరుమురా. పాపాలన్నీ ఒప్పుకొనుమురా, చెంతకు చేరుమురా. పరలోకాన్ని ఆశించు, పరిశుద్ధినిగా జీవించు. పరలోకాన్ని ఆశించు, పరిశుద్ధినిగా జీవించు. రాకడొస్తోందిరా రైలు బండిలాగా, కోత వేస్తోందిరా కడబొర ధ్వనిలాగా. రాకడొస్తోందిరా రైలు బండిలాగా, కోత వేస్తోందిరా కడబొర ధ్వనిలాగా. అది యేసుక్రీస్తు రెండో రాకడా, పరిశుద్ధులకది పండుగ లాంటిదిరా. అది యేసుక్రీస్తు రెండో రాకడా, పరిశుద్ధులకది పండుగ లాంటిదిరా. రాకడొస్తోందిరా రైలు బండిలాగా, కోత వేస్తోందిరా కడబొర ధ్వనిలాగా. రాకడొస్తోందిరా రైలు బండిలాగా, కోత వేస్తోందిరా కడబొర ధ్వనిలాగా. బ్రదర్ పాల్ విక్టర్ గారు పుట్టుకతో అంధులు అయినప్పటికీ దేవుణ్ణి తెలుసుకొని దేవుడు తనకిచ్చిన తలాంతును దేవుని మహిమ నిమిత్తమే వాడుతూ దేవుని కోసం పాడటమే తన వృత్తిగా కొనసాగిస్తున్నారు. కావున మన సంఘాల్లో జరిగే సభలకు, ఇతర కార్యక్రమాలకు ఆహ్వానించి తోటి క్రైస్తవునిగా వారికి సహాయపడాలని కోరుకొనుచున్నాము. ఇట్లు మీ దైవకృప టీవీ ఛానల్. ఆరాధన ఆరాధన ఇంపైన సువాసన. ఆరాధన ఓ ఆరాధన ఇంపైన సువాసన. ఆరాధించుమయ్యా ఆరాధన, స్వీకరించుమయ్యా నా హృదయార్పణ. ఆరాధించుమయ్యా ఆరాధన, స్వీకరించుమయ్యా నా హృదయార్పణ. ఆరాధన ఆరాధన ఇంపైన సువాసన.
ఉదయకాలం మొదలుకొని సాయంకాలము వరకు ఉదయకాలం మొదలుకొని సాయంకాలము వరకు నీ నామం స్తుతి నొందదగినది జీవము కలిగిన యేసయ్యా ఆరాధించుమయ్యా నారాధన స్వీకరించుమయ్యా నా హృదయర్పణ ఆరాధించుమయ్యా నారాధన స్వీకరించుమయ్యా నా హృదయర్పణ ఆరాధన ఓ ఆరాధన ఇంపైన సువాసన సన్నిధిలో చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము నీ సన్నిధిలో చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము పరిశుద్ధులతో ప్రేమేల దూతలతో కొనియాడబడుచున్న దేవా ఆరాధించుమయ్యా నారాధన స్వీకరించుమయ్యా నా హృదయర్పణ ఆరాధించుమయ్యా నారాధన స్వీకరించుమయ్యా నా హృదయర్పణ ఆరాధన ఆరాధన ఇంపైన సువాసన ఆరాధన ఓ ఆరాధన ఇంపైన సువాసన ఆరాధించుమయ్యా నారాధన స్వీకరించుమయ్యా నా హృదయర్పణ ఆరాధించుమయ్యా నారాధన స్వీకరించుమయ్యా నా హృదయర్పణ బ్రదర్ పాల్ విక్టర్ గారు పుట్టుకతో అందులు అయినప్పటికీ దేవుణ్ణి తెలుసుకొని దేవుడు తనకిచ్చిన తలాంతును దేవుని మహిమ నిమిత్తమే వాడుతూ దేవుని కోసం పాడటమే తన వృత్తిగా కొనసాగిస్తున్నారు. కావున మన సంఘాల్లో జరిగే సభలకు ఇతర కార్యక్రమాలకు ఆహ్వానించి తోటి క్రైస్తవునిగా వారికి సహాయపడాలని కోరుకొనుచున్నాము. ఇట్లు మీ దైవకృప టీవీ ఛానల్. మహిమ నీకేనయ్యా మహిమ గల రాజా మహిమ నీకేనయ్యా
మన్నైన నన్ను మహిమకు మార్చిన మహిమ గల దేవా ఆరాధన 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 నా కన్న తండ్రి నీకేనయ్యా స్వీకరించు స్వీకరించు హృదయర్పణ ఆరాధించు ఆరాధన 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 నా కన్న తండ్రి నీకేనయ్యా స్వీకరించు స్వీకరించు హృదయర్పణ ఆరాధించు ఆరాధన మహిమ గల రాజా మహిమ నీకేనయ్యా మందిలో ఒంటరి అయిన 10,000కు పైగా రాజును చేసితివే నన్ను అభిషేకించితివే వెయ్యి మందిలో ఒంటరి అయిన 10,000కు పైగా రాజును చేసితివి నన్ను అభిషేకించితివే ఆరాధన 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 నా కన్న తండ్రి నీకేనయ్యా స్వీకరించు స్వీకరించు హృదయర్పణ ఆరాధించు ఆరాధన 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 నా కన్న తండ్రి నీకేనయ్యా స్వీకరించు స్వీకరించు హృదయర్పణ ఆరాధించు ఆరాధన మహిమ గల రాజా మహిమ నీకేనయ్యా ఆపత్కాలమందు అయ్యా నీ పర్ణశాలలో శత్రువులకు పైగా నా తల ఎత్తితివే ఆపత్కాలమందు అయ్యా నీ పర్ణశాలలో శత్రువులకు పైగా నా తల ఎత్తితివే ఆరాధన 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 నా కన్న తండ్రి నీకేనయ్యా స్వీకరించు స్వీకరించు హృదయర్పణ ఆరాధించు ఆరాధన 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 నా కన్న తండ్రి నీకేనయ్యా స్వీకరించు స్వీకరించు హృదయర్పణ ఆరాధించు ఆరాధన మహిమ గల రాజా మహిమ నీకేనయ్యా మహిమ గల రాజా మహిమ నీకేనయ్యా మన్నైన నన్ను మహిమకు మార్చిన మన్నైన నన్ను మహిమకు మార్చిన మహిమ గల దేవా ఆరాధన 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 నా కన్న తండ్రి నీకేనయ్యా స్వీకరించు స్వీకరించు హృదయర్పణ ఆరాధించు ఆరాధన 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 నా కన్న తండ్రి నీకేనయ్యా స్వీకరించు స్వీకరించు హృదయర్పణ ఆరాధించు ఆరాధన మహిమ గల రాజా మహిమ నీకేనయ్యా బ్రదర్ పాల్ విక్టర్ గారు
పుట్టుకతో అందులు అయినప్పటికీ దేవుణ్ణి తెలుసుకొని దేవుడు తనకిచ్చిన తలాంతును దేవుని మహిమ నిమిత్తమై వాడుతూ దేవుని కోసం పాడటమే తన వృత్తిగా కొనసాగిస్తున్నారు. కావున మన సంఘాల్లో జరిగే సభలకు, ఇతర కార్యక్రమాలకు ఆహ్వానించి తోటి క్రైస్తవునిగా వారికి సహాయపడాలని కోరుకొనుచున్నాము. ఇట్లు మీ దైవకృప టీవీ ఛానల్. గుండె గుడిలోన కొలుండి పోవాలని నా ప్రతి శ్వాస నీ కోసమేనని. గుండె గుడిలోన కొలుండి పోవాలని నా ప్రతి శ్వాస నీ కోసమేనని. నా గానం నా ప్రాణం నీవే యేసయ్యా, నీవు లేని క్షణము ఉండలేనయ్యా. నా గానం నా ప్రాణం నీవే యేసయ్యా, నీవు లేని క్షణము ఉండలేనయ్యా. గుండె గుడిలో నా కొలుండి పోవాలని నా ప్రతి శ్వాస నీ కోసమేనని. ప్రతి ఉదయమున నీ సన్నిధిలో నీ ముఖ దర్శనమే చూడాలని. ప్రతి ఉదయమున నీ సన్నిధిలో నీ ముఖ దర్శనమే చూడాలని. ప్రాణం నీవే యేసయ్యా, నీవు లేని క్షణము నేనుండలేనయ్యా. నా గానం నా ప్రాణం నీవే యేసయ్యా, నీవు లేని క్షణము నేనుండలేనయ్యా. గుండె గుడిలోన కొలుండి పోవాలని నా ప్రతి శ్వాస నీ కోసమేనని. పరిచర్యలు ఎదురవుతున్న ఆటంకాలన్నీ ఆశీర్వాదాలు. నీ పరిచర్యలు ఎదురవుతున్న ఆటంకాలన్నీ ఆశీర్వాదాలు. ప్రాణం
ఉండలేనయ్యా. కాగానం నా ప్రాణం నీవే యేసయ్యా. నీవు లేని క్షణము నీకుండలేనయ్యా. గుండె గుడిలోన కొలువుండిపోవాలని నా ప్రతి శ్వాస నీ కోసమేనని. గుండె గుడిలోన కొలువుండిపోవాలని నా ప్రతి శ్వాస నీ కోసమేనని. గానం నా ప్రాణం నీవే యేసయ్యా. నీవు లేని క్షణము నేనుండలేనయ్యా. నా గానం నా ప్రాణం నీవే యేసయ్యా. నీవు లేని క్షణము నేనుండలేనయ్యా. బ్రదర్ పాల్ విక్టర్ గారు పుట్టుకతో అందులు అయినప్పటికీ దేవుణ్ణి తెలుసుకొని దేవుడు తనకిచ్చిన తలాంతును దేవుని మహిమ నిమిత్తమై వాడుతూ దేవుని కోసం పాడటమే తన వృత్తిగా కొనసాగిస్తున్నారు. కావున మన సంఘాల్లో జరిగే సభలకు ఇతర కార్యక్రమాలకు ఆహ్వానించి తోటి క్రైస్తవునిగా వారికి సహాయపడాలని కోరుకొనుచున్నాము. ఇట్లు మీ దైవకృప టీవీ ఛానల్. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, కన్నీటితో పాదాలు కడిగింది. తన కురులతో పాదాలు తుడిచింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధన ఆరాధన ఆత్మీయాలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన. ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. జుంటి తేనె దారల కన్నా మధురమైనది వాక్యం. ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను.
వాక్యం, ఎస్తేరు ప్రార్థనకు విజయమునిచ్చినది వాక్యం. అహస్వరోషు రాజు మనసును మార్చినది వాక్యం, ఎస్తేరు ప్రార్థనకు విజయమునిచ్చినది వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. నోళ్లను మూయించినది వాక్యం, దానియేలుకు ఆపై విడుదలనిచ్చినది వాక్యం. సింహాల నోళ్లను మూయించినది వాక్యం, దానియేలుకు ఆపై విడుదలనిచ్చినది వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులకు పాదాలు తుడిచింది, తన కురులకు పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన. ఆత్మీయ ఆలాపన ఆత్మీయ ఆలాపన.